మెదక్ జిల్లా రామాయంపేట మండల పరిధిలో పలు ఎరువుల షాపుల్ని జిల్లా వ్యవసాయ అధికారి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ మాట్లాడుతూ ఎరువుల షాపుల్లో యజమానులు తప్పనిసరిగా ఈ పాస్ మెషిన్ ద్వారా మాత్రమే ఎరువుల అమ్మకాలు జరపాలని మరియు రికార్డులు ఎప్పటికప్పుడు సరి చేసుకోవాలని, ఎరువుల చట్టం ప్రకారం ఎరువుల అమ్మకాలను జరపాలని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు రామాయంపేట మండల వ్యాప్తంగా పలు ఎరువుల దుకాణాలను జిల్లా వ్యవసాయ అధికారి గారు సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా డీలర్లకు ఒక ఆదేశం జారీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి శ్రీ గోవింద్ గారు మాట్లాడుతూ ఎరువుల వ్యాపారం చేసే డీలర్లందరూ కూడా తప్పనిసరిగా ఈ పాస్ ద్వారానే ఎరువుల అమ్మకాలని చేయాలని సూచించడం జరిగింది. అదేవిధంగా రైతులకు తప్పనిసరిగా ఈ పాస్ ద్వారా అమ్మకాలు జరపాలంటే తమ ఆధార్ వివరాలు తెలపాల్సి ఉంటుంది. కాబట్టి ఎరువులు కొనుక్కునేటప్పుడు తప్పనిసరిగా తమ ఆధార్ వివరాలను దుకాణదారులకు అందించినట్టయితే ఈ పాస్ ద్వారా వాళ్ళు అమ్మకాలు జరిపే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా సహకరించాల్సిందిగా జిల్లా వ్యవసాయ అధికారి గారు కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారితో పాటుగా మండల వ్యవసాయ అధికారులు రాజనారాయణ, సతీష్లు కూడా పాల్గొనడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.